తిరుపతి విశాఖపట్నం స్లీపర్, విశాఖపట్నం ESTT. ఉమెన్ ఎంపవర్మెంట్కు పెద్దపీట వేస్తూ సౌత్ సెంట్రల్ రైల్వే చంద్రగిరి స్టేషన్ను మహిళతో కూడిన స్టేషన్గా తీర్చిదిద్దింది. ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా స్టేషన్ మాస్టర్ నుంచి పాయింట్ మ్యాను, RPF, CRPF వరకు కూడా మొత్తం మహిళలే ఉద్యోగ నిర్వహిస్తున్న పరిస్థితి. ఏదైనా సరే ఇక్కడ మహిళలే అన్నీ తానే చూసుకుంటూ సౌత్ సెంట్రల్ రైల్వేకి ముఖ్య భాగమైన తిరుపతికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న పరిస్థితి. నిత్యం జనసంచారం, అధిక సంఖ్యలో ట్రైన్ల రాకపోకలు సాగే ఈ స్టేషన్లో మహిళలు తమ కర్తవ్యాన్ని ఎలా నిర్వహిస్తున్నారు, అసలు బాధ్యత ఏంటో లోపలికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం. మగవాళ్ళ గాజుల సవ్వడి వినకపోతే పొద్దు పొడవదు, వారు నడియాడకపోతే ఈ ప్రపంచమే లేదు. అలాంటి ఎంతో ఉన్నతమైన మహిళలకు మహిళా దినోత్సవం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే సౌత్ సెంట్రల్ రైల్వేస్లో ముఖ్యంగా మనం గుంతకల్ జంక్షన్లోనే ఏకైక మహిళా రైల్వే స్టేషన్లో ఉన్నాం. మనతో పాటు స్టేషన్ మేనేజర్ సంగీత లక్ష్మి గారు ఉన్నారు. మేడం చెప్పండి, అంటే ఇలాంటి ఒక మహిళా సాధికారత కలిగిన ఒక స్టేషన్లో పనిచేస్తున్నారు, మీ అనుభవం ఎలా ఉంది? ఈ స్టేషన్లో పనిచేయడానికి చాలా గర్వంగా ఉందండి. ఈ స్టేషన్ 2018లో ఓపెన్ చేశారు మహిళల కోసం అని చెప్పేసి. రైల్వే బోర్డు, రైల్వే అధికారులు కానీ, మన మినిస్టర్ కానీ ఈ యొక్క స్టేషన్ ఓపెన్ చేయడానికి చేశారు. చాలా గర్వంగా ఉంది. ఇక్కడ అందరూ స్టేషన్ లేడీసే పనిచేస్తున్నారు. 3 స్టేషన్ మాస్టర్లు, 4 పాయింట్స్ మెన్లు వర్క్ చేస్తున్నారు. ఈవెన్ మాకు ఎవరైనా సెక్యూరిటీ రావాలన్నా RPFలో లేడీసే వస్తారు. సఫాయి వాళ్ళు అందరూ లేడీసే ఉన్నారు ఇక్కడ, ఒక టెక్నికల్ వాళ్ళు తప్ప. మేము ఇక్కడ పనిచేయడానికి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఒక స్టేషన్ని మేమే ఇన్ఛార్జిగా డీల్ చేస్తున్నాం కదా. ఎవ్రీథింగ్ పక్క స్టేషన్లో అన్ని డిపార్ట్మెంట్లో ఎవరుంటారో అవన్నీ కూడా మేము ఇక్కడ మాక్సిమం మేమే చూసుకుంటామండి. ఏదైనా ఫెయిల్యూర్ వచ్చినా ఏమొచ్చినా కూడా మేమే చూస్తాం. అంటే ఎక్కడైనా సరే కొన్ని వెసులుబాట్లు ఉంటాయి, కొన్ని కష్టాలు ఉంటాయి. అంటే ఈ స్టేషన్లో మీరు ఎదుర్కొన్న కష్టాలు ఏమన్నా ఉన్నాయి? కష్టాలంటే ఈ డెడ్ బాడీలు అవి ఉంటే అవి కష్టంగా ఫీల్ అవ్వము, కానీ ఇబ్బంది అయితే ఉంటుంది. ఎందుకంటే బాడీలు అప్పుడు అవి ముక్కలు అయిపోయి ఉంటాయి. అటువంటివి కూడా మాకేం ఇబ్బంది అనిపించదు. ఒక నైట్ డ్యూటీలో మాత్రము మాకు ఒక స్టేషన్ మాస్టర్, ఒక పాయింట్స్ మెన్ ఉంటారు. ఇక్కడ సెక్యూరిటీ చుట్టుపక్కల క్యాకేసినా కూడా ఎవరు ఉండరు. అదొక కష్టం తప్ప అడ్మినిస్ట్రేటివ్ తరఫున మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. మిగిలిన అన్ని బాగానే ఉన్నాయి. అంటే ఈ చుట్టుపక్కల రిమోట్ ఏరియా, ఇది ఎవరు జనసంచారం లేని ఏరియా అన్నమాట. అందుకు కొద్దిగా నైట్లో ఇబ్బంది అంటే చాలా ఇబ్బంది ఉంటుంది. అది అయినా కూడా చేస్తున్నాం. ఇంకా ఎవరైనా మా ఆఫీసర్స్ మా మీద దయదలిచి మమ్మల్ని వేరే ఎక్కడైనా జనసంచారం ఉండే స్టేషన్లో వేస్తే మేమేంటో ప్రూవ్ చేసుకొని రైల్వేకి మంచి పేరు తీసుకొస్తాం. అంటే ఇప్పుడు మనం ఆధ్యాత్మిక నగరికి చాలా దగ్గరలో 17 కిలోమీటర్ దూరంలో ఉన్నాం. ఇక్కడ ఏంటంటే నిత్యం ఎక్కువ ట్రైన్స్ వచ్చిపోతూ ఉంటాయి, జనసంచారం ఉంటుంది డే టైంలో అయితే. అంటే పురుషులకి ధీటుగా కూడా మీరు పనిచేస్తున్నారు, అది ఎలా అనిపిస్తుంది? అది నిజంగా చెప్పాలి అని అంటే మేము అది డ్యూటీలో బాగా చేస్తున్నాం. ఇబ్బంది అని ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. ఐ సెల్ఫ్ ప్రౌడ్ టు వర్క్ యాజ్ ఎ స్టేషన్ మాస్టర్. నాకు ఎప్పుడు ఇబ్బంది అనిపించలేదు, కష్టం అనిపించలేదు. వేరే ఏ వర్క్ కూడా నాకు అంతగా అనిపించలేదండి. స్టేషన్ మాస్టర్ వర్క్ చాలా బాగుంటుంది. నేను ఎప్పుడు ఇబ్బందిగా ఫీల్ అవ్వలేదండి. చివరిగా మేడం, ఎంతో మంది మహిళలు మీలాగే ఇళ్ళకే పరిమితం అవుతున్నారు. అలాంటి మహిళల కోసం మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఇళ్ళకి పరిమితం అవుతున్నాము అన్నది ఫస్ట్ నాకు తెలిసినంత వరకు పేరెంట్స్ నుంచి ఫస్ట్ రావాలి. ఇళ్లలో ఒక అమ్మాయి ఒక అబ్బాయి అని అంటూ ఉంటారు.
పేరెంట్స్ కానీ ఫస్ట్ ధైర్యం ఇచ్చి అమ్మాయిలు మీరు ముందుకు వెళ్ళండి, మీకు ఏం తక్కువ లేదని అంటే ఆ ఇంట్లో ఉండే అబ్బాయికి కూడా తెలుస్తుంది అనమాట, అమ్మాయిలు ఓహో ఇలా వెళ్ళొచ్చు అనేసి అని. ఇప్పుడు అమ్మాయిలకు కూడా ధైర్యం వస్తుంది. నువ్వు ఆడదానివి, నువ్వు పోలేవు, నువ్వు ఆడపిల్లవు కదా, అక్కడ వాళ్ళు ఉంటారు ఇక్కడ వాళ్ళు ఉంటారు అంటే వాళ్ళని ఎలా ఎదుర్కోవాలి అనేసి అని పేరెంట్స్ చెప్పాలి. ఈవెన్ స్కూల్స్ లో కూడా టీచర్స్ ఎలా ఏముండాలి అనేది ఫస్ట్ నుంచి నేర్పిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నానండి. పేరెంట్స్ దగ్గర నుంచి ఫస్ట్ రావాలి, ఇళ్లలో నుంచి. కానీ బయటకు వస్తే మాత్రము ఆడవాళ్ళు సాధించలేదంటూ ఏది లేదని మాత్రం నేను గట్టిగా నమ్ముతాను. సమాజంలో ఇన్ని ఏళ్ళ సమాజంలో కూడా స్వతంత్రం వచ్చిన అనంతరం నిజంగానే మహిళలకి ఈక్వాలిటీ ఇస్తున్నారంటారు? యాక్చువల్ గా ఏమనంటే మన దగ్గర అప్పుడు స్త్రీలకి మంచి గౌరవం ఉండేదండి. ఈ బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పటి నుంచి ఏమైతుందనంటే మన ఆడవాళ్ళని వాళ్ళ ఒక ఆట వస్తువులుగా చూడడంతో అది అలవాటైన వీళ్ళు ఏం చేస్తుందంటే ఆ సిచ్యువేషన్ నుంచి బయట రావడానికి కష్టపడుతున్నారు. ఇప్పుడున్న వాళ్ళు ఏమంటే చదువు వల్ల ఆడవాళ్ళని బాగానే ఎంకరేజ్ చేస్తున్నారు. ఒకప్పట్లో స్కూళ్ళకు కూడా సరిగ్గా పంపించే వాళ్ళకి ఇంటికే పరిమితం చేశారు, కానీ ఇప్పుడు బాగానే వస్తున్నారు. కానీ ఇది వీళ్ళ పెద్దవాళ్ళు ఉన్నారు చూడండి, ఏ అమ్మాయిని బయట పంపించద్దు, నువ్వు ఎందుకు పంపిస్తున్నావు అని ఆ అత్తలు కానీ అమ్మలు కానీ కోడళ్ళని కొడుకులని తిట్టడము చేస్తున్నారు. అది కూడా మానుకుంటే అంటే తల్లిదండ్రులు ముందు చెప్పాలండి. అదే నేను చెప్తున్నా కదా, ఇంట్లో ఫస్ట్ కానీ స్టార్ట్ అయిందనంటే అన్ని బాగానే ఉంటాయండి. అక్కడి నుంచి అంటే బ్రిటిష్ కాలం నుంచి ఇప్పటిదాకా అయితే డెవలప్మెంట్ వచ్చింది, బట్ ఇంకా చాలా డెవలప్మెంట్ రావాలి. ఆ ధైర్యం ఇవ్వాల్సింది మనకు పేరెంట్స్, టీచర్స్, వాళ్ళే గురువులు. ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ వాళ్ళే గురువులు. ఆడ మగ తేడా అన్నది కాదండి, అన్ని పనులు చేస్తున్నారు, అన్ని రంగాల్లో ఇప్పుడు బయటకు వస్తున్నారు. ఇప్పుడు వందే భారత్ లో లోకో పైలట్లు వస్తున్నారు, గార్డులు వస్తున్నారు, ఈవెన్ కలెక్టర్లు, ఐపీఎస్లు, ఐఏఎస్లు, పాయింట్స్ మెన్లు, అన్ని రంగాల్లో ఇప్పుడు ఆడవాళ్ళు వస్తున్నారు. బట్ ఆ ఆడవాళ్ళకి ఇంకా ధైర్యంగా మనం చెయ్యొచ్చు అనేది అయితే నేను చెప్పగలనండి. చివరిగా మహిళా దినోత్సవం రోజు మీ సాటి మహిళలకు మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? అంటే ధైర్యంగా ముందుకు రండి, మనం వీక్ కాదు అని గుర్తించుకోవాలి. ఫస్ట్ ఎటువంటి సిచ్యువేషన్ అన్నా మనం ఎదుర్కోవచ్చు, ఎందుకంటే వేరే వాళ్ళకి అయ్యేది మనకు అవుతుంది అనే ఒక ధైర్యంతో మనం ముందుకెళ్తే డెఫినెట్ గా మనకు విజయమే వస్తుంది. ఏ పనైనా కానివ్వండి, అది ఎక్కడైనా. ఇప్పుడు మా స్టేషనే తీయండి, ఇక్కడ లేడీస్ ఎవరు బయట లేరు అని మేము ఎక్కడ ఆగలేదు, మేము అది కూడా చేస్తూనే ఉన్నాం. అంటే లేడీసే మనకి ఏదో అయిపోతుందని భయంగా అయితే చెయ్యట్లేదు. ఇక్కడ నుంచి ఇంకెక్కడికైనా ఫర్దర్ డిస్టర్బ్ కాకుండా ఉండడానికి మాత్రమే నేను సెక్యూరిటీ ఉన్న స్టేషన్ కి మార్చమంటున్నాను, కానీ మేమైతే భయపడి డ్యూటీలు చేయట్లేదు. అందుకని అలాగా చెయ్యొచ్చు అనమాట. ఏ పనైనా కూడా కానీ లేడీస్ ఖచ్చితంగా చెయ్యగలరు, చేస్తారు, దే విల్ ప్రూవ్. కాకపోతే ఆపర్చునిటీ ఇవ్వాలి వాళ్ళకి, ఆపర్చునిటీ ఇస్తే డెఫినెట్ గా చేస్తారు. సరైన అవకాశం ఇస్తే తమదైన శైలిలో ఉద్యోగాన్ని కానీ ఇతర ఏ పనినైనా కానీ మహిళలు చేయగలరని, మహిళ లేనిదే ఈ ప్రపంచం లేదు కాబట్టి మహిళలకి ప్రతి ఒక్కరూ అవకాశం ఇవ్వాలి. తల్లిదండ్రులు కావచ్చు, కట్టుకున్న భర్త కావచ్చు, సమాజం కావచ్చు, ప్రతి ఒక్కరూ గౌరవ మర్యాదలతో మహిళతో మెలిగితే మాత్రం ప్రపంచం ఉన్నత స్థాయికి ఎదుగుతుందని కూడా ఇక్కడ మహిళా ఉద్యోగులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ వస్తుంది. ప్రస్తుతం మనం చంద్రగిరి రైల్వే స్టేషన్లో ఉన్నాం. ఇక్కడ మనతో పాటు కానిస్టేబుల్ కావ్య ఉన్నారు. ఆమెను అడిగి మరింత సమాచారం. మేడం చెప్పండి, అంటే మొత్తం మీద మీరు ఒక మహిళా సాధికారత కలిగిన ఒక రైల్వే స్టేషన్లో పనిచేస్తున్నారు, విధులు నిర్వహిస్తున్నారు. ఇక్కడ ప్రత్యేక భద్రతలు నిర్వహించడంలో ఎలాంటి మీకు అనుభవాలు ఎదురయ్యాయి? సో ఫస్ట్ ఏంటంటే చంద్రగిరి అనేది మన సౌత్ సెంట్రల్లోనే ఆల్ ఆర్ వర్కింగ్ ఇన్ ఉమెన్ స్టాఫ్. సో ఏదైనా జరిగినా, ఏదైనా ప్రాబ్లం వచ్చినా, ప్యాసింజర్ సెక్యూరిటీ కానీ రేల్వే పర్పస్లో కానీ ఇక్కడ అంతా మేము కోఆర్డినేటర్గా వర్క్ చేస్తుంటాము, రిమైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కలిసి. అలాగే సింగిల్గా ట్రావెల్ చేస్తారు లేడీస్ ఎస్పెషల్లీ. సో వాళ్ళ జర్నీ అనేది సెక్యూర్గా ఫీల్ అవ్వాలి వాళ్ళు, అంటే భయంతో కాకుండా. సో మేము వెళ్ళి వాళ్ళు గైడ్ చేస్తాం. ఏదైనా మీకు జర్నీలో ఏదైనా ఇబ్బంది అనిపిస్తే రైల్వే హెల్ప్ లైన్ నెంబర్ 139 కాల్ చేసి మెసేజ్ చేస్తాము. అలాగే నైట్ టైంలో విండోస్ దగ్గర లేడీస్ ట్రావెల్ చేసేటప్పుడు వాళ్ళకి చెప్తాము మొబైల్స్ కానీ వాళ్ళ ఆర్నమెంట్స్, వాల్యుబుల్ లగేజ్ సో సెక్యూర్ చేసుకోమని చెప్తుంటాము. అలాగే చిన్నపిల్లలను రెస్క్యూ చేస్తుంటాము చైల్డ్ హెల్ప్ లైన్ వాళ్ళతో కలిసి. ఇంకా సీసీటీవీ వర్కింగ్ కూడా మేము చేస్తుంటాము. ఇన్ కేస్ ఎవరైనా మిస్సింగ్ కానీ, సో థెఫ్ట్ అయినా ఏదైనా సరే మేము వర్క్ చేస్తుంటాము. సో మెయిన్ ఏంటంటే సెక్యూరిటీ పరంగా మేము ప్యాసింజర్స్ అండ్ రైల్వే ప్రాపర్టీస్కి బాధ్యతగా ఇక్కడ చేయడం బాగా అనిపిస్తుంది. అంటే ఈ
మహిళా స్టేషన్లో పనిచేయడం దినోత్సవం సందర్భంగా మీరు మీ తోటి మహిళలకు ఇచ్చే సందేశం ఏంటి? సో నేను చెప్పేది ఏంటంటే ఏ రంగంలో అయినా సరే ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. ఎలాంటి ఇబ్బందులు వచ్చినా సరే భయపడకుండా ఏ రంగంలో అయినా సరే ముందుండాలని కోరుకుంటాం. అంటే ఏ రంగంలో అయినా సరే మహిళలు పురోగతి సాధించి తమదైన శైలిలో విజయాలు అందుకోవాలని కూడా కావ్య చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ వస్తుంది. ఆమె ఒక ఉమెన్ ఆర్పిఎఫ్ లో పనిచేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని ఎన్నో భవితకు బాటలు వేసుకోవాలని కూడా ఆమె కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మహిళలు అనుకుంటే సాధించలేనిది ఏది లేదంటూ కూడా చంద్రగిరి రైల్వే స్టేషన్లో పనిచేస్తున్న మహిళామణులు తెలియజేస్తున్న పరిస్థితి. ఎంతో క్లిష్టమైన రైల్వే జాబును సైతం అలవోకగా వారి విధి నిర్వహణ నిర్వహిస్తూ ఎక్కడ చిన్న అవాంతరాలు జరగకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితి చంద్రగిరి రైల్వే స్టేషన్లో చూస్తున్నాం. ఇక్కడ 3 స్టేషన్ మాస్టర్లు, 4 పాయింట్ మ్యాన్స్, అలాగే సిఆర్పిఎఫ్, ఆర్పిఎఫ్ పోలీసులు మొత్తం మహిళలే విధి నిర్వహణ నిర్వహించడం ఈ రైల్వే స్టేషన్ స్పెషాలిటీ. ఎక్కడా లేని విధంగా సౌత్ ఇండియాలోనే మొట్టమొదటిసారిగా ఇక్కడ మహిళా రైల్వే స్టేషన్ ఏర్పాటు చేసి మహిళా సాధికారికత కోసం రైల్వే విభాగం ప్రత్యేక చర్యలు తీసుకుందని చెప్పుకోవచ్చు. ఈ స్టేషన్ ఎంతో మంది మహిళలకు ఆదర్శంగా వారు సమాజంలో బయటకు వచ్చి ఉద్యోగాలు, వ్యాపారాలు చేసే విధంగా కూడా ప్రోత్సహించాలని కోరుకుందాం. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.